హాయ్ గైస్, వెల్కమ్ టు సౌదీ ఫుడీ వ్లాగ్. ఇది దమ్మం వెళ్ళాను కదా, ఆ రోజు నైట్ వ్లాగ్. నేను చిన్న ఎగ్జిబిషన్ లాగా వెళ్ళాను, అది కూడా వేస్తున్నాను, కావాలంటే లింక్ పెడతాను చూడండి. ఆ రోజే ఏం చేయాలి అర్థం కాకుండా రోడ్స్ అన్నీ అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. రాత్రి అయిపోయింది, కార్నిష్ వచ్చాం. కార్నిష్ చాలామంది ఉన్నారు, చాలామంది ఉంటే మేము అక్కడ ఉండలేము, చాలా క్రౌడ్గా ఉండింది. తర్వాత ఎగ్జిబిషన్కి వచ్చాం, ఇక్కడ తక్కువ క్రౌడ్గానే ఉండింది. బట్ ఇది మాత్రం నాకు హైలైట్. అసలు ఏమీ లేదు, చాలా డేంజరస్ అసలు. బట్ ఎవరు చేశారో గ్రేట్. దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయన ఫ్రై చేస్తూ 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 1 hour అక్కడే ఆపేశాడు. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని వచ్చి తినేసి స్లోగా చేసి చేసి పాపం ఫ్రైస్ ఇచ్చాడు. ఫ్రైస్ చాలా టేస్టీగానే ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రైస్ కాబట్టి. ఆయన సాసెస్ అన్నీ ప్రాపర్గా అడిగి ఇచ్చాడు. దీని తర్వాత మేము హోటల్కి వచ్చేసాం, మరి స్టే దగ్గరికి. ఇక్కడ హోటల్ రూమ్ అంతా బాగానే ఉంది కానీ బట్ కాస్ట్లీ 450. వాళ్ళు బెడ్షీట్స్ ఏమి ఇవ్వరు ఎక్స్ట్రా. బట్ మమ్మల్ని అడిగేటప్పుడు ఎక్స్ట్రా చార్జెస్ చేశాడు 100 riyals. బట్ దానికి ఏమీ ఇవ్వలేదు. బట్ నన్ను అడిగితే ఈ హోటల్ వేస్ట్, ఎవరు వెళ్ళొద్దు. రివ్యూస్ కూడా 4.5 ఉన్నాయి, బట్ రివ్యూస్ ఎందుకు ఉన్నాయో తెలియదు నాకు. ఓవరాల్ బాగానే ఉంది, బట్ కొన్ని విషయాలు వాళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగానే ఉండింది. మిల్క్, కాఫీ, టీ, ఇంకా సౌదీ ఫుడ్, ఫూలు, ఇంకా ఏం పెట్టారు, స్క్రాంబుల్డ్ ఎగ్, సాసేజెస్ అండ్ పొటాటో, బాయిల్డ్ ఎగ్, జామ్, హుబూస్ అండ్ బ్రెడ్, ఆల్ దట్ స్టఫ్ అంతా ఉంది. హనీ, సాలెడ్స్ అన్నీ ఉన్నాయి. మోస్ట్లీ సౌదీ ఫుడే. లెబనే, సాసేజెస్, ఆలివ్స్ అన్నీ ఉన్నాయి. చీజ్, ఫ్రూట్స్ కోసం ఫ్రూట్స్, హమూస్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత మేము అల్హజాకి వెళ్ళాము. 45 minutes డ్రైవ్, 100 kilometers, 45 minutes to 1 hour. యాక్చువల్లీ మేము ఫామ్కి వెళ్దామని వెళ్ళాం, బట్ అక్కడ ప్రాపర్ ఏం లేదు. గూగుల్లో ఒకటి చెప్పింది, బట్ అక్కడికి వెళ్తే ఏమీ లేదు. బట్ వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ మాత్రం చాలా బాగుంది, లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎవరైనా షార్ట్స్ కోసం, చిన్న సినిమాటిక్ ఫొటోస్ కోసం అంతా వెళ్ళాలంటే షార్ట్ మూవీస్కి ఇక్కడ బాగానే ఉంది. నేను ఇట వ్లాగ్స్ ఇస్తున్నాను, అన్నీ నా లైఫ్లో బాగుంటాయి అని అనుకోవద్దు. బట్ సోషల్ మీడియాలో ఏం చూసినా రియల్ కాదు. ఎప్పుడైనా ఏవైనా చూసి కూడా అట్రాక్ట్ అయ్యి కొనవద్దు. కొలాబరేషన్స్ కోసం కూడా బాగుంది అని చెప్తారు కొంతమంది. అందువల్ల ఏం కావాలో, నెసెసిటీ ఉందో చూసి కొనుక్కోండి. వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి మన దగ్గర ఉండాలి అని ఏం లేదు. వాళ్ళ లైఫ్లో ఏదేదో స్ట్రగుల్స్ అయ్యి వాళ్ళు అక్కడికి వెళ్తారు ఎవరైనా. బట్ చూసేవన్నీ బాగుంటాయి అని చెప్పలేము. అది నాకు అనిపించింది. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది ఏవేవో కొంటుంటారో. నాకు అన్నీ చూపించేవన్నీ కొనకూడదు, మనకి నెసెసిటీ ఉంటే కొనాలి అని నా ఫీలింగ్. మీరేం చెప్తారో కమెంట్స్ చేయండి. ఇది ఇక్కడికి వచ్చాం, బట్ అక్కడ ఏమీ లేదు. నాకు మధ్యలో ఒక దగ్గర రేగ్గాయలు కనిపించాయి, అందులో ఎవరు లేకపోతే దొంగతనంగానే కోసాను. ఫస్ట్ టైం భయపడుతూ కోసాను, బట్ తీసుకొని వచ్చాను. బట్ ఆ రేగ్గాయల టేస్ట్ చాలా బాగున్నాయి, మన ఇండియాలో లేవు, బెర్రీస్ లాగా ఉన్నాయి. ఇక్కడ చాలా, ఇది అల్హజా లార్జెస్ట్ ఓయాసిస్ ఇన్ ద వరల్డ్. అందువల్ల ఇది చాలా మన ఇండియన్ క్లైమేట్ లాగా చాలా చల్లగా కాదు, వేడిగానే ఉంటుంది. బట్ చాలా వరకు చెట్లు అన్నీ ఉంటాయి. ఇది హిస్టారికల్, చాలా పాత సిటీ అని చెప్పొచ్చు అల్హజా. అందులో ఇవన్నీ ఉండవు. నాకు ఇండియాకి వచ్చిన ఫీలింగ్ లాగా ఉండింది. ఆ క్లౌడీ, ఇది చెట్లన్నీ. ఇక్కడ ఒక హిల్లా కేవ్ ఉందండి. ఆ కేవ్, బట్ మేము చాలా ఎండలో ఉన్నాం, అందువల్ల వెళ్ళలేదు. చాలా ఎండగా ఉండింది. నేను నా పాత వీడియోస్ ఏమైనా ఉంటే పెడతాను.
అప్పుడు నేను వ్లాగింగ్ చేయట్లేదు, బట్ ఎక్కడైనా కొద్దిగా ఉంటే తీసుకొని ఫొటోస్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అక్కడ కేవ్, దాని హిస్టరీ ఏంటంటే అది బయట ఎండగా ఉన్న లోపల చల్లగా ఉంటుంది. బట్ మేము ఎక్కలేదు, అది ఎక్కడానికే 1 hour అవుద్ది. అందువల్ల బయట నుంచి అట్ట చూసేసి వచ్చేసాను. దాని తర్వాత యాజ్ ఇట్ ఈజ్ పెట్రోల్ పట్టించుకొని మళ్ళీ దమ్మంకి వచ్చేసాం. ఇది ఆన్ ద వే దమ్మంకి వచ్చేటప్పుడు మధ్యలో కాఫీ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మేమేం తెలియదు. ఇది యాక్చువల్లీ 2:30 అయిపోయింది ఇప్పటికి. డ్రైవ్ చేసుకొని మళ్ళీ దమ్మంకి వచ్చేసాం. మళ్ళీ హోటల్కి వచ్చి మా లగేజ్ అంతా తీసుకొని అంజప్పర్కి వెళ్ళాము. అంజప్పర్ సీటింగ్ అంతా బాగుంది రియాద్తో కంపేర్ చేస్తే. ఫుడ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. రేట్స్ కూడా రియాద్ కన్నా దమ్మంలో చాలా తక్కువ ఉంది. ఇది నేను వెజ్ థాలీ తీసుకున్నాను. ఇక్కడ దాని తర్వాత ఫిష్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరికితే సీ పక్కనే ఉండవు కాబట్టి లాబ్స్టర్ అన్నీ. మీరు నా లాబ్స్టర్ హౌ టు మేక్ గ్రిల్ లాబ్స్టర్ చూడకపోతే వెళ్ళి చూడండి అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత అంతే, రియాద్కి రావడానికి మధ్యలో ఇక్కడ బాగుందని చెప్పి 4 o'clockకి అట్లా నిలబడి ఫొటోస్ తీసుకున్నాం. నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం. మనం ఎట్లా లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వెళ్తున్నాం, నెక్స్ట్ డే రైజ్ అవ్వచ్చు అని చెప్పి లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. అందువల్ల నాకు సన్సెట్స్ కూడా చాలా ఇష్టం. కొంతమంది సన్సెట్స్ ఇష్టపడ్డు, బట్ బాగానే ఉంటాయి సన్సెట్స్ కూడా. నా ఫీలింగ్ ఇది. ఎప్పుడు మనం లైఫ్లో అప్సే ఉండలేం కదా, డౌన్స్ కూడా ఉంటాయి కదా. అవన్నీ కంపేర్ చేసుకొని నాకెందుకో ఇష్టం సన్సెట్స్. Thanks for watching. See ya. Bye.